కానుక 4వ భాగం. 3వ భాగంలో శారద చనిపోయిందని తెలుసుకున్న కామేశం దంపతులు జానకిని వదిలి వెళ్తారు. తెల్లారి రమ్మని జానకికి చెప్పి వెళ్తారు. కానీ ఆ రాత్రే జానకి అఘాయిత్యానికి గురవుతుంది. కానీ తేరుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించినది కూడా తేరుకుని శారదను చూడాలని వెళ్తుంది. కానీ ఆ లోపల శారద అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. కథ కొనసాగుతుంది. శారద కర్మకాండలన్నీ ముగిశాయి. బంధువులంతా వెళ్ళిపోతున్నారు. కామేశం వాళ్ళు కూడా బయలుదేరారు. జానకి మాత్రం కొన్నాళ్లపాటు అక్కడే ఉండి మామయ్యకి పిల్లలకి మనసులు కుదుటపడే వరకు కాస్త అండగా ఉండాలనిపించింది. ఆ మాటే భవానీతో చెప్పింది. జానకి మాట వినగానే ఆవిడ ముఖంలో రంగులు మారాయి. అయితే గోపాలమే కల్పించుకొని, వద్దమ్మా జానీ, నేను 4 రోజులు అలా తిరిగొస్తాను, పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మమ్మగారి దగ్గర ఉంచుతాను అన్నాడు. జానకి మౌనంగా ఊరుకుంది. భవానీ ముఖం తేరుకుంది. ఆ రోజే అంతా హైదరాబాద్ ప్రయాణమయ్యారు. గోపాలం పిల్లల్ని అత్తవారింట దించి మనశ్శాంతి కోసం యాత్రలకని వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అప్పటి వరకు మర్చిపోదామని ప్రయత్నించిన భయంకర అనుభవం పదే పదే గుర్తుకు రాసాగింది జానకి. ఆ రోజు తన జీవితాన్ని కబళించిన ముదనష్టపు రోజు. చీకటిలో తన మంచం మీద మరొక వ్యక్తి ఉన్నాడని అనుమానించిన క్షణం ముందుగా విఠల్ గుర్తుకొచ్చాడు. ఆ తరువాత సూర్యం గుర్తొచ్చాడు. కానీ సూర్యం బావ అంత ఘాతకాన్ని కొడిగడతాడంటే ఎందుకో నమ్మకం కుదరలేదు. బహుశా విఠల్కి పిచ్చి మళ్ళీ ముదిరిందని, ఆ పిచ్చిలో ఇలాంటి సాహసాన్ని చేశాడని అనుకుంది. అందుకే అతన్ని చూడాలనే ఉద్దేశంతోనే క్రోధంగా లేచి లైట్ వేసింది. కానీ తను అనుకున్నట్టు విఠల్ కాదు, సూర్యం కాదు, ఒక ఆగంతకుడు. దీపపు కాంతిలో అతన్ని చూసి తల తిరిగిపోయింది. తనెప్పుడు అతన్ని చూడనైనా చూడలేదు. కనీసం అలాంటి పోలికలున్న మనిషిని కూడా చూడలేదు. క్షణకాలంలోనే అయినా స్పష్టంగా చూసింది అతన్ని. సుమారు 6 అడుగుల పొడవుతో, పసిమి ఛాయతో, నల్లని ఒత్తైన జుట్టుతో బలంగా ఉన్నాడు. ఖరీదైన దుస్తుల్లో హుందాగా ఉన్నాడు. వయసు 20-21 కన్నా ఎక్కువ ఉండదు. తనని బిత్తరపోయి చూస్తుంటే అతను తనకేసి అలాగే చూస్తున్నట్టు అనిపించింది. అంతే, ఎదురు చూడని అపరిచిత వ్యక్తిని చూడగానే అలసిపోయిన మనసు, తనువు కూడా స్వాధీనం తప్పి స్పృహ కోల్పోయింది. మళ్ళీ మెలకువ వచ్చి చూసేసరికి తన దుస్తులు మామూలుగానే ఉన్నాయి. అంటే అతనే సరిచేశాడన్నమాట. కానీ అతనెవరో, ముక్కు మొహం తెలియని తనపై ఎందుకింత అఘాయిత్యానికి పాల్పడ్డాడో, ఇంతా చేసి తనని ఎందుకు మంచం మీదికి చేర్చి సేద తీర్చాడో అర్థం కావడం లేదు. ఆలోచిస్తున్న జానకి హఠాత్తుగా ఓ భయంకరమైన అనుమానం వచ్చింది. చెయ్యని నేరానికి ప్రకృతి కూడా పగబట్టి తన మీద చెరగని ముద్ర వేసి అవమానం పాలు చేయదు కదా. భయంతో వణికిపోయింది. జానకి ఇంట్లో పనిపాటలు మామూలుగానే చేస్తున్నా తిండి నిద్ర మానేసింది. చదువు పూర్తిగా మానేసింది. ఆమె ప్రవర్తనకి అడిగి అడిగి జవాబు లభించక విసిగిపోయారు ఇంట్లో వారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక, జానీ, ఓ నిమిషం అలా కూర్చో, నీతో మాట్లాడాలి అంది భవానీ. గతుక్కుమంది జానకి. తనలో ఏదైనా మార్పు కనిపిస్తుందా అనుకుందో క్షణం. కానీ తను వెంటనే ధైర్యం తెచ్చుకొని, ఏమిటత్తా, ఏం మాట్లాడాలి? బలవంతంగా పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ అంది జానకి. ముందు కూర్చో. ఏమిటి అంటూ కూర్చుంది జానకి. అదే నీ పెళ్లి సంగతి మామూలుగా అన్నట్టు అంది భవానీ. నా పెళ్ళా? కంగారుగా అంది జానకి. ఏం, నువ్వు పెళ్లి చేసుకోవా? నవ్వింది భవానీ. ఆహా, ఇప్పుడు నా పెళ్ళికేం తొందర వచ్చిందత్తా, ముందు ఇందుకి చెయ్యండి అంది జానకి. ఇందిర పెళ్ళికేంటే, ముందు నీకు చేస్తే మామయ్య బాధ్యత తీరుతుంది. విఠల్ పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడని నీకు తెలుసుగా. అందుకే మీ ఇద్దరిని ఒకటి చేస్తే మా బాధ్యత తీరుతుంది. జానకి ముఖంలోని భావాల్ని చదువుతూ అంది భవానీ. ఎదురు చూసిన ప్రశ్న అయినా గుండె జల్లుమంది జానకి. ఓ క్షణం నోట మాట రాలేదు. ఏమిటి, లగ్నాలు పెట్టించనా? రెట్టించింది భవానీ. క్షమించత్తయ్యా, నాకు ఆ ఉద్దేశం లేదు మెల్లగా అంది జానకి. ఏం? తీక్షణంగా అడిగింది భవానీ. నాకు విఠల్ బావ మీద అలాంటి అభిప్రాయం ఏనాడూ లేదు, క్షమించు. లేవబోయింది జానకి. కూర్చో, గద్దించింది భవానీ. అత్త దౌర్జన్యానికి బిత్తరపోతూ తిరిగి కూలబడింది జానకి. అయితే విఠల్ బావ మీద లేకపోతే మరి ఏ బావ మీద ఉందట? వ్యంగ్యంగా అంది భవానీ. నాకెవ్వరి మీద లేదు, అసలు నాకు పెళ్ళే వద్దు అప్పగించినట్టు గబగబా అంది జానకి. కాదు, నీకు సూర్యం మీద ఉంది. వాణ్ణి వల్లో వేసుకుందామని ప్రయత్నించడం నాకు తెలియదనుకోకు. కానీ ఒకటి బాగా గుర్తుంచుకో, నువ్వు విఠల్ని చేసుకోకపోయినా సంతోషమే, కానీ నిన్ను సూర్యానికి మాత్రం చచ్చినా చేసుకోను. జాగ్రత్త,
లేనిపోని ఆశలు పెట్టుకుంటే అవమానం పాలవుతావు. నిప్పులు కురిపించింది. భవానీ మాటలకి భూమి కృంగిపోయినట్టు తల్లడిల్లిపోయింది జానకి. ఏమిటత్తా నీ మాటలు? నేను సూర్యంబావని వల్లో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నానా? ఎలా అనగలిగావత్తా అంత మాట? మీ ఇంట్లోంచి పొమ్మంటే పోతానత్తా, కానీ ఇలాంటి అభాండాలు నా కంటగట్టి మాత్రం పంపకు, నీకు పుణ్యం ఉంటుంది. 2 చేతులు జోడించి ఏడుస్తూ అంది జానకి. నిజంగా నీకు సూర్యం మీద ఏం లేదా? అదోలా చూస్తూ అంది భవానీ. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే. మరైతే విఠల్ని ఎందుకు చేసుకోవు? వాడు పిచ్చివాడనేగా. చచ, అది కాదు. మరి తడబడింది జానకి. నేను చెప్తాను. వీధి గుమ్మంలోంచి వినిపించిన విఠల్ స్వరానికి భవానీ జానకి కూడా తుళ్ళిపడ్డారు. ఏమిటి విఠల్? ఆశ్చర్యంగా అంది భవానీ. అవునమ్మా, జానకిని అడిగితే అదేం చెప్తుంది? దానికి జవాబు నా దగ్గరుంది. అంటే? మరేం లేదు, జానీని చేసుకోవడం నాకే ఇష్టం లేదు. నీకు అభిప్రాయం ఉందని నాకు తెలుసు. అందుకే డైరెక్ట్గా నీకు చెప్పలేక ఆ రోజు జానకి ఊరి నుంచి వచ్చేటప్పుడు హోటల్కి తీసుకెళ్ళి తనని చేసుకోవడం నాకు ఇష్టం లేదని ఈ సంగతి అమ్మకు చెప్పమని బ్రతిమాలాను. అందుకే తను నీతో అలా చెప్పింది. ఇంకా నన్నేమీ ప్రశ్నించొద్దు. 4 మాటలు అప్పజెప్పి చరచర మేడ మీదకి వెళ్ళిపోయాడు విఠల్. నిర్ఘాంతపోయింది భవానీ. వీడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అసలు జానకి నాకు నచ్చలేదు అని అంత సూటిగా ఎలా చెప్పగలిగాడు? అయితే జానకి ఏదో పరాయి సంబంధం చూసి చేయాల్సిందేనా? అలా చేస్తే వేలకి వేలు వదుల్చుకోవడమేగాక ఇంటి బాధ్యత అంతా తన మీదే పడుతుంది. అదీగాక ఒకసారి పిచ్చి అన్న ముద్రపడ్డ విఠల్కి సాంప్రదాయం కల పిల్లని ఎవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా దిక్కు మొక్కు లేని పిల్లని తప్ప ఇవ్వరు. పోనీ బలవంతంగా చేద్దామంటే మళ్ళా మొదటికొస్తాడేమో అన్న భయం. దిక్కుతోచని భవానీ కొరకొర జానకిని చూసి చివాల్ని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. జానకి అంతా అయోమయంగా ఉంది. బావ ఎందుకు అలా చెప్పాడు? నిజంగానే తనంటే ఇష్టం లేదా? మరైతే ఆ రోజు హోటల్లో ఏం మాట్లాడాలనుకున్నాడు? అంతా అగమ్యగోచరంగా ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి తన గండం గడిచింది. జానకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంది మనసులో. తన గదిలోకి వెళ్ళి పడుకున్న విఠల్ సాయంత్రం పొద్దుగుంకినా గదిలోంచి బయటికి రాలేదు. మూసుకున్న తలుపులు తెరుచుకోలేదు. కనీసం కాఫీ కూడా తాగలేదు. బావ తన నిర్ణయం విని బాధపడ్డా? అసలు తనని చేసుకోవాలనుందేమో. అలాంటప్పుడు తన కుండ పగలగొట్టినట్టు ఇష్టం లేదని చెప్తే బాధపడడు. ఒకప్పుడు అతనికి మతి స్థిరం లేదని ఇవాళ కాదన్నా అనుకోలేదు కదా. ఏమిటో, ఒకవేళ ఎవరైనా తమాషాకి అన్నా విఠల్ బావని భర్తగా అంగీకరించడం లేదు మనసు. ఇప్పుడు బావకి క్షమాపణ చెప్పడం ఎలా? ఒకవేళ చెప్తే నిన్నేమీ ప్రేమిస్తూ కూర్చోలేదులే అంటాడేమో అన్న భయం పరిపరి విధాల పోతోంది జానకి మనసు. సాయంత్రం ఎక్కడికో పేరంటానికి వెళ్లారు భవానీ, వాసంతి. జానకి తలనొప్పి వంకతో ఇంట్లోనే ఉండిపోయింది. ఇందిర మేడ మీద పడుకుని ఏదో నవల చదువుకుంటోంది. జానకి మెల్లగా లేచి విఠల్ గది తలుపు తట్టింది. తలుపు తెరిచిన అతన్ని చూడగానే ఒక్క క్షణం నోట మాట రాక నిలబడిపోయింది. అతని కళ్ళు జ్యోతుల్లానూ, జుట్టంతా చిందరవందరగానూ ఉంది. బీభత్సంగా ఉన్నాడు. జానకి కళ్ళలోని భయం చూసి చిన్నగా నవ్వాడు విఠల్. రాజాని, లోపలికి రా అన్నాడు. బావా, నన్ను క్షమించు బావా. గడప అవతలే నించొని తల వంచుకొని ఎలాగో అనేసింది జానకి. ఓ, పక్కున నవ్వాడు విఠల్. ఎందుకు నవ్వుతావు? డోంట్ వరీ జానీ. నువ్వు కాదన్నందుకు నాకేం బాధగా లేదు. ఎందుకంటే నేను నిన్న దృష్టితో ఎప్పుడూ చూడలేదు గనక. అమ్మ వాళ్ళకి ఉద్దేశం ఉందని తెలుసు. ఈ విషయాన్ని ఏదో ఒకరోజు మన ముందు పెడతారని తెలుసు. తీరా అడిగితే కాదని ఎలా చెప్పాలా అని. చెప్తే నువ్వు నొచ్చుకుంటావేమో అని మదనపడ్డా నిన్నాళ్ళు. నీ ధర్మమా అని నా భారం చాలా వరకు తీరింది. అంత ఇంకా నీకిష్టమైన వాడిని నువ్వు, నాకిష్టమైన అమ్మాయిని నేను చేసుకోవచ్చు తేలిగ్గా అనేశాడు విఠల్. ఏది ఏమైనా అత్త ప్రశ్నల నుంచి నన్ను కాపాడావు. అందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి బావా, మెల్లగా అంది జానకి. పిచ్చి జాని, నా సమాధానం కూడా అదే అయినప్పుడు నువ్వు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకు చెప్పుకోవడం? నిజమే అనుకో. అది సరే, ఇంతసేపు బయట నుంచినే మాట్లాడుతున్నావు. బావంటే మళ్ళీ భయం ముంచుకొచ్చిందా? చచా, అదేం కాదు బావా, కంగారుగా అంది జానకి. పర్వాలేదు జానీ, నువ్వు భయపడ్డంలో కూడా తప్పులేదు. నేను మొన్నటి వరకు పిచ్చివాడిని, ఇప్పుడు బాగున్నా. అది తాత్కాలికమే అని మీరు అనుకోవచ్చు. కిటికీలోంచి బయటికి చూస్తూ బాధగా అన్నాడు విఠల్. నన్ను అపార్థం చేసుకున్నావు బావా. నువ్వంటే నాకేనాడు భయం లేదు. మనిద్దరం ఇలా మాట్లాడుకుంటుంటే అత్త అపార్థం చేసుకుంటుందేమో అని నా భయం. ఇందాక విన్నావుగా, సూర్యంబావతో చనువుగా మాట్లాడతానని. జానకి కళ్ళల్లో నీరూరింది. చచ, పసిపిల్లలా ఏడుస్తున్నావా?
అమ్మ సంగతి ఈరోజు కొత్తగా తెలుసుకున్నావా? ఆవిడ స్వభావమే అంతా. ఇద్దరికీ ఇష్టమైతే ఆ జంటని అమ్మ కాదు కదా, ఆ భగవంతుడు కూడా విడదీయలేడు. నిజం చెప్పు, నువ్వు సూర్యాన్ని ప్రేమిస్తున్నావు కదూ? బుజ్జగిస్తున్నట్లు అడిగాడు విఠల్. బావా, దెబ్బతిన్నట్టు చూసింది జానకి. ఇదిగో, ఆ భయమే వద్దు. అమ్మా నాన్న కాదన్నా నేను మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి జరిపిస్తాను ఆవేశంగా అన్నాడు విఠల్. ఏమిటి బావా నువ్వు అలాగే మాట్లాడతావు? దగ్గర వాళ్ళందరినీ పోగొట్టుకున్న నేను కాస్త ఆత్మీయంగా మాట్లాడిన సూరితో చనువుగా ఉన్నమాట నిజమే, కానీ అది వైవాహిక జీవితాన్ని ఆశించే ప్రేమేనా? మరే పవిత్ర భావన కాకూడదా? పొరబడ్డావు బావా, నువ్వు పొరబడ్డావు. రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుని విఠల్ పిలుస్తున్నా వినిపించుకోకుండా తన గదిలోకి వచ్చి మంచం మీద పడిపోయింది జానకి. చాలాసేపు అలా ఏడ్చాక కొంత భారం తగ్గినట్లయింది. లేచి ముఖం కడుక్కొని ఆ రోజు రాత్రికి వంట చేయడంలో పడిపోయింది జానకి. ఆమె మనసంతా కలతగానే ఉంది. తన చనువు ఇంతమందిలో ఇన్ని అనుమానాలని సృష్టించిందా? ఇలా అనుకుంటే తను సూర్యంతో అంత చనువుగా ఉండేది కాదు. అమ్మా జానకమ్మ తల్లి, ఈ దీనుడికి కాస్త కాఫీ పోస్తావా? తలనొప్పితో బాధపడుతున్నాను. వంటింటి గడప పట్టుకొని లోపల స్టవ్ దగ్గరున్న జానకిని ఉద్దేశించి తమాషాగా అన్నాడు సూర్యం. ఉలిక్కి పడిన జానకి వెంటనే తేరుకొని, అలాగే బావా, నువ్వెళ్ళి హాల్లో కూర్చో, నేను కాఫీ కలిపి తెస్తాను అంది భయంగా అటు ఇటు చూస్తూ. ఆహా, నేను ఇక్కడే ఉంటాను. అట్టే మాట్లాడితే అన్నయ్యను కూడా పిలుస్తాను బెదిరించాడు సూర్యం. నేనొచ్చేసాను పిలవకుండానే సరదాగా అన్నాడు అప్పుడే వచ్చిన విఠల్. జానీ, నాకు కూడా ఒక కప్పు కాఫీ. మేడ దిగిన ఇందిర డైనింగ్ టేబుల్ ముందు కూలబడుతూ అంది. జానకి ముఖం తేరుకుంది. గబగబా కాఫీ కలపడం మొదలుపెట్టింది. పాపం మరదల్ గారు కోరుకున్న ఏకాంతం గోవింద, ఒకళ్ళకి ముగ్గురం తయారయ్యాం కొంటెగా సానుభూతి చూపాడు సూర్యం. జానకి నవ్వేసింది. సూర్యం మనసులోనే కాసేపు మొదలుపడ్డాడు. అతను కాఫీ అడిగినప్పుడే జానకి బిత్తరు చూపులు చూడటం, మిగతా వారు రాగానే తేలిగ్గా ఊపిరి పీల్చడం అతను గమనించకపోలేదు. కానీ కారణం మాత్రం అంతుబట్టలేదు. ఆ రాత్రి భోజనాలయ్యాక అందరూ పడుకున్నారని నిశ్చయించుకున్న భవానీ మెల్లగా లేచి సూర్యం గదిలోకి వచ్చింది. ఎప్పుడూ రాని తల్లి ఆ టైంలో రావడం చూసి కాస్త ఆశ్చర్యపోయాడు సూర్యం. రామ్మ, ఇంకా నువ్వు పడుకోలేదు? చేతిలోని నవల పక్కన పడేసి తన మంచం మీద కూర్చోమని జరిగి కూర్చుంటూ అన్నాడు. లేదురా సూర్యం, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అంది భవానీ. అది తెలుస్తూనే ఉంది, లేకపోతే పరిగెట్టుకుని నా గదికొస్తావా? నవ్వుతూ అన్నాడు సూర్యం. నిజమేరా, నీకు సంబంధం చూస్తున్నాను సూటిగా అంది. తెల్లబోయాడు సూర్యం. నా పెళ్ళికేం తొందరమ్మా? అన్నయ్య పెళ్ళి కావాలి, ఇందు పెళ్ళి కావాలి, ఆ తర్వాత కదా నా పెళ్ళి తేలిగ్గా అన్నాడు. ముందే నీ పెళ్ళి. నీకు తెలుసో తెలియదో విఠల్ జానకిని చేసుకోనన్నాడు మెల్లగా అంది. అన్నయ్య చేసుకోనన్నాడా? ఎప్పుడు అడిగావు? ఎప్పుడో అడిగానులే. అడిగే ముందు జానీ అభిప్రాయం కూడా తెలుసుకున్నావా? దాని అభిప్రాయం ఎవడికి కావాలి? బోడి అభిప్రాయం. అయినా మొదటి నుంచి అనుకుంటున్నదేగా ఇది, నిరసనగా అంది భవానీ. అయితే మరి ఇప్పుడు ఏమైంది? హఠాత్తుగా ఇప్పుడు వీడికేమైందో ఆవిడ్ని చేసుకోట నిక్కచ్చిగా చెప్పేశాడు. అయితే జానకికి వేరే సంబంధం చూడండి తేలిగ్గా అన్నాడు సూర్యం. చూస్తాం, మరి తప్పుతుందా? కానీ దానికింకా ముగ్గురు మేనమామలున్నారు, తండ్రి ఉన్నాడు. తలా కాస్త వేసుకుంటే మంచి సంబంధమే చూడొచ్చు. కాదంటారు మన కాంతమ్మ గారి తమ్ముడు కొడుకున్నట్ట. అతగాడికైతే దమ్మిడి కట్నం లేకుండానే జానకిని చేసుకుంటానందావిడ. ఇన్నాళ్ళు మన విఠల్కి చేసుకుంటాం కదా అని ఆవిడ మాటలు పట్టించుకోలేదు. కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అంది భవానీ. సూర్యం ముఖం అదోలా అయిపోయింది. అదేమిటమ్మా, నా పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చి జానీ పెళ్లి చేసేస్తున్నావు? రాని నవ్వుని బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ అన్నాడు సూర్యం. అవునరా, ముందు దాని పెళ్ళే చెయ్యాలి గంభీరంగా అంది. కానీ అతగాడు మంచివాడు కాదని, చదువు సంధ్యలు లేక జులాయిలా తిరుగుతున్నాడని నీకు తెలుసుగా. బంగారు బొమ్మ లాంటి జానకిని అతనికి ఎలా ఇస్తాం? ఒకవేళ నువ్వు చేస్తే మాత్రం అది చేసుకోవద్దా? అనునయంగా అన్నాడు సూర్యం. ఎందుకు చేసుకోదు? చచ్చినట్టు చేసుకుంటుంది. లేకపోతే దాని తండ్రి దగ్గరికి పంపేస్తాను కోపంగా అంది భవానీ. లేదమ్మా, తొందరపడకు. ముందు కాస్త దాన్ని చదువుకొని ఆ తర్వాత తన కాళ్ల మీద తను నిలబడుతుంది. ఆ తర్వాత దానిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అన్నాడు సూర్యం. అతని మాటలకి మండిపడింది భవానీ. అదంతా నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ దాని పెళ్లి వెంటనే జరిగిపోవాలి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది భవానీ. తల్లి హఠాత్తుగా ఎందుకు విరుచుకుపడిందో తెలియక సూర్యం ఆలోచనలో పడిపోయాడు. మర్నాడు ఉదయమే ఆ ఆలోచన భర్త చెవిన వేసింది భవానీ. అతను ముందు కాస్త వ్యతిరేకించినా
అందులో సాధక బాధకాలు భార్య విడమర్చి చెప్పాక సరే అనేశాడు. వెంటనే జానకిని పిలిచింది భవానీ. ఏమిటత్తా? చీర చెంగుకి చేతులు తుడుచుకుంటూ అంది జానకి. మీ మావయ్య నీకో సంబంధం చూశారు తెచ్చిపెట్టుకున్న సౌమ్యంతో అంది భవానీ. జానకి క్షణం తెల్లబోయింది. ఇంతవరకు తన పెళ్లి సంగతి ఈ ఇంట ఎవరూ ప్రస్తావించలేదు. బిడ్డలకి చేసుకుంటామని తప్ప పెళ్లి గురించి తనకి ఓ స్థిరమైన ఆలోచన లేదు. అందుకే నాకిప్పుడే పెళ్ళొద్దత్తా మెల్లగా అంది. ఏమిటే పెళ్ళొద్దు? పెళ్ళి పెటాకులు లేకుండా వృద్ధ కన్యలా ఉండిపోతావా? కప్పుకున్న సౌమ్యపు తెర జారిపోయిన భవానీ కఠినంగా అంది. అత్త తనకు ఎలాగైనా పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుందని గ్రహించిన జానకి, అవునత్తా, నేను వృద్ధ కన్యలాగే ఉంటాను, పెళ్లి చేసుకోను మొండిగా అంది. అలా అయితే నా ఇంట్లో ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు రెచ్చిపోయింది భవానీ. ఎదురు చూడని ఈ సంఘటనకి స్తంభించిపోయింది జానకి. తేరుకొని చూసేసరికి అత్త మావయ్య లోపలికెళ్ళిపోయారు. అక్కడే కూలబడి ఆలోచనలో పడిపోయింది జానకి. అత్త భయం తను గ్రహించింది. అందుకే ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కపటం తెలియని సూర్యం తనతో చనువుగానే ఉంటున్నాడు. అందుకే తనకి పెళ్లి చేసి పంపేయాలనుకుంది అత్త. పెళ్లి కొడుకు ఎవరు అన్నది కాదు తన ప్రశ్న. పెళ్లి అవగానే కలిగే మధురానుభూతి ఒక దుర్మార్గుడి కామాగ్నిలో పడి దగ్ధమైపోయింది. వెంటనే తన పతనానికి కారణభూతుడైన ఆ వ్యక్తి గుర్తొస్తాడు. ఎందుకు నా 100 ఏళ్ల పచ్చని జీవితం పాడు చేశావు అని నిలదీసి అడగాలనిపిస్తుంది ఎక్కడైనా అతను కనిపిస్తే. కానీ ఆ రోజు తర్వాత అతడేనాడు కనిపించలేదు. ముక్కు మొహం తెలియని తన మీద ఎందుకంత కక్షబూనాడో ఇప్పటికీ అర్థం కాదు తనకి. ఏది ఏమైనా తన బ్రతుకు తెల్లారిపోయింది. పెళ్లి మీద విరక్తి కలిగింది. జీవితాంతం ఇలాగే ఉండాలనిపిస్తోంది. కానీ అత్త తనని ఉండనిచ్చేలా లేదు. ఇప్పుడు ఆవిడికి తన చాకిరీ ఆశ కూడా ఉన్నట్టు లేదు. అందుకే పల్లె వెళ్ళిపోవాలి. మావయ్యకి పిల్లలకి ఇంత వండి పెట్టి యోగినిలా ఆ శివాలయపు నీడలో సేద తీర్చుకోవాలి. పరిస్థితులతో రాజీపడిన జానకి అలా నిర్ణయించుకొని మామూలుగా తన దినచర్యలో పడిపోయింది. సాయంత్రం తన నిర్ణయం మామయ్యకి చెప్పేయాలని కూడా అనుకుంది. ఇంట్లోని వాతావరణం స్తబ్దుగా ఉంది. ఎవరికి వారే మౌనంగా తిరుగుతున్నారు. ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఉత్తరం చదివి కొయ్యబారిపోయాడు సూర్యం. ఎక్కడి నుంచి ఉత్తరం? కొడుకు ముఖంలోని భావాలు చూసి ఆదుర్దాగా అడిగాడు కామేశం. గోపాలం బాబాయ్ ముభావంగా అనేసి చేతిలోని ఉత్తరం తండ్రి చేతికిచ్చి మౌనంగా వెళ్ళిపోయాడు సూర్యం. సూర్యం కేసి ఓసారి వింతగా చూసి ఉత్తరంలో చొరబడ్డాడు కామేశం. శ్రీ అన్నగారికి నమస్కారములు. ఉభయ కుశలోపరి. చిరంజీవులు కులాసా? ఏం కులాసాలే. తల్లి లేని పిల్లలు ఎంత కులాసాగా ఉంటారో నీకు తెలియదు. ఈ మధ్య పెద్ద పిల్లలిద్దరికి జ్వరాలు వచ్చి తగ్గాయి. 3వ వాడు సైకిల్ కింద పడి చెయ్యి విరగొట్టుకుంటే పట్నం తీసుకెళ్ళి కట్టు కట్టించాను. బాబిగాడు తల్లి మీద బెంగతో మరీ వత్తైపోయాడు. నా ఆరోగ్యము అంతంత మాత్రంగానే ఉంది. పనిపిల్ల చంద్రి పెళ్ళై వెళ్ళిపోతే దాని తల్లొచ్చి పాచి అంట్లు మాత్రం చేసిపోతోంది. 2-3 నెలలు మనశ్శాంతి కోసం ఊళ్ళు తిరుగుదామనుకున్న నేను పిల్లల మీద బెంగతో వచ్చేశాను. ఇప్పుడు పిల్లలు నా దగ్గరే ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ నన్ను అందరూ మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ నాకు ఇష్టం లేదు. బాబీగాడి తర్వాత నేను వ్యాసెక్టమీ చేయించుకున్నాను. అందుకే నాకంతగా ఇష్టం లేదు. కానీ ఇక్కడి వాళ్ళంతా మరీ బలవంత పెట్టేస్తుంటే తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకే దానికి ఇష్టమైతే జానకిని చేసుకుందామనుకుంటున్నాను. ఆహా, మరోలా అనుకోకు. జానకి పిల్లల్ని బాగా చూసుకుంటుందని నా నమ్మకం. అందుకే దానికి కాస్త విడమర్చి చెప్పి ఎలాగైనా ఒప్పించు. దానికి నేను ఎలాంటి లోటు చెయ్యను. చిరంజీవులకి ఆశీస్సులు. వదిలకి నమస్కారములు. నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ తమ్ముడు గోపాలం. ఉత్తరం పూర్తి చేసిన కామేశం నిర్ఘాంతపోయాడు. తమ్ముడికి ఇలాంటి ఊహ వస్తుందని కల్లోనైనా అనుకోలేదతను. భవానీ కూడా చదివి ముందు తెల్లబోయినా దారి తప్పిన బాటసారికి తాననుకున్న మార్గం అతి చేరువలో కనిపించినంత ఆనందం కలిగింది. అయోమయంగా చూస్తున్న జానకి చేతికి ఉత్తరం ఇచ్చేసి భర్తకు సైగ చేసి వంటింటికేసి వెళ్ళిపోయింది భవానీ. ఆమె సైగను అర్థం చేసుకున్న కామేశం సన్నగా నిట్టూరుస్తూ బయటకెళ్ళిపోయాడు. ఎందుకు అందరూ అలా అయిపోయారో అర్థం కాని జానకి అదిరే గుండెని చిక్కబట్టుకొని ఉత్తరంలోని సారాంశం తెలుసుకుని కుప్ప కూలిపోయింది. ఈ ఉత్తరం మామయ్య రాశాడా? అమ్మ శవం మీద పడి ఏడుస్తున్న తనని అక్కున చేర్చుకుని ఊరడించిన మామయ్య. తల్లిపోయిన బెంగతో తను చిక్కి సగమైతే భుజాన వేసుకుని బుజ్జగిస్తూ గోరుముద్దలు తినిపించిన మామయ్య. తనకి జ్వరం వచ్చి ఆ జ్వరంతో అన్నం కోసం మారాం చేస్తే పక్కలో కూర్చుని కథలు కబుర్లు చెప్పి అన్నం
మరిపించిన మామయ్య. ఉరుముకు భయపడి కెవ్వునరిచి ఏడుస్తుంటే వీపు చెరిచి తీసుకెళ్లి తన దుప్పటిలో చేర్చుకుని చిచ్చి కొడుతూ అష్టకాలు చదివి భయం పోగొట్టిన మామయ్య ఈరోజు నన్ను పెళ్లాడతానంటున్నాడా? ఎంత దారుణం! తనకి కేవలం సహాయం కోసం రమ్మంటే వెళ్ళదు, పిల్లల్ని కడుపులో పెట్టుకుని చూడదు. కానీ మామయ్య అలా కోరలేదు, భార్యగా ఆహ్వానిస్తున్నాడు. ఓహ్, ఆ ఊహే తను భరించలేదు. అన్నాళ్లు కాపురం చేసి అంతమంది పిల్లల్ని కని ప్రాణంలో ప్రాణంగా మెలిగే భార్య కన్ను మూస్తే 3వ నెల దాటితే మళ్ళీ కుదరదనుకుని కూతురులాంటి పిల్లని భార్యగా తెచ్చుకోవడానికి తహతహలాడే వ్యక్తిని ఏమనాలి? అసలు మగాళ్ళంతా ఇంతేనా? భార్యని ప్రేమించి బ్రతికినా చచ్చినా ఒకే విధంగా ఆరాధించే మగాడు అసలు ఉంటాడా? ఏమో. అయితే ఇప్పుడేం జరగబోతోంది? నన్ను వదిలించుకోవాలనే అత్త ఆరాటం తప్పకుండా గోపాలం మామయ్యని చేసుకోమంటుంది. ఎలా? పల్లె వెళ్ళిపోవాలనే జానకి ఆశ అణగారిపోయింది. భగవంతుడా, ఇంకా ఎన్ని ఇక్కట్లు నా ముఖాన రాశావో. తప్పదు, తిట్టినా కొట్టినా ఇక్కడే పడుండాలి. ఏం నిర్ణయించుకున్నావు? కొట్టినట్టే అంది భవానీ. ఇందులో నిర్ణయించుకోవడానికి ఏముంది? అంటే నేను మామయ్యను చేసుకోను. ఏం, ఎందుకు చేసుకోవు? ఆయన నాకు తండ్రి లాంటి వాడు కాబట్టి, చిన్నప్పటి నుంచి నన్ను కన్న తండ్రిలా పెంచాడు కాబట్టి. ఆయనకి జ్ఞానం లేకపోయినా నాకుంది గట్టిగానే అంది జానకి. అయితే ఏం చేద్దామనుకుంటున్నావు? ఏముంది, అసలు నేను పెళ్లి చేసుకోను. అయితే నువ్వు ఇంకా ఇంట్లో క్షణం ఉండడానికి వీల్లేదు గద్దించింది భవానీ. అలాగే అత్త, నాకు కాస్త టైం ఇవ్వు, ఏదో ఓ మార్గం చూసుకుని వెళ్ళిపోతాను కంట నీరు తిరుగుతుండగా మెల్లగా అంది జానకి. ఓహో, ఉద్యోగం చేస్తావా? హేళనగా నవ్వింది భవానీ. నా చదువుకి ఏముద్యోగం వస్తుందత్తా? కానీ నా ఒంట్లో శక్తి ఉంది, అది నాకు గుప్పెడు మెతుకులు సంపాదించి పెట్టకపోదు తీక్షణంగా చూస్తూ అంది జానకి. అంత ధైర్యంగా మాట్లాడిన జానకిని చూసి ఆశ్చర్యపోయింది భవానీ. అంటే ఇక్కడే ఎక్కడో ఉండి ఏ వంటలకగానో కుదిరి మా పరువు కాస్త తీస్తావా? వ్యంగ్యంగా అంది. మీ కనుచూపు మేరలో ఉండను, అంతగా ఏ ఆధారము దొరక్కపోతే చస్తాను, సరేనా? ముక్కు మూసుకుంటే 3 క్షణాలు పట్టదు వెదవ ప్రాణం పోవడానికి, దానికోసం ఇన్ని ఆరాటాలు తీక్షణంగా అనేసి చరచరా తన గదిలోకి నడిచిపోతున్న జానకిని చూసి ముందు తెల్లబోయింది భవానీ. ఎంత తెగించింది అని మండిపడింది. ఆ రోజు రాత్రి అన్నం తినలేదు జానకి. ఆమెనెవ్వరూ తినమని బ్రతిమాలనూ లేదు. రాత్రి 10 గంటలు దాటింది. నిద్రపట్టని సూర్యం వరండాలోకి వచ్చాడు. జానకి గదిలో లైట్ లేదు, కానీ జానకి ఏడుస్తున్నట్లు వెక్కిళ్ళు మాత్రం వినిపిస్తున్నాయి. సూర్యం జానకి గదివైపు వెళ్ళాడు. మెల్లగా తలుపు తీసి లైట్ వేశాడు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ పడుకున్న జానకి ఉలిక్కిపడి లేచింది. ఆమె భయంతో చూసింది. చీకట్లోంచి వెలుగుని చూడలేనట్టు కళ్ళు చిట్లించి చూసిన జానకి అక్కడ సూర్యం కనిపించేసరికి తేలిగ్గా నిట్టూర్చింది. ఏమిటి బావా? కంగారుగా లేచి అంది. ఆ పిల్ల కళ్ళు ఏడ్చినందువల్ల జ్యోతులా ఉన్నాయి. జానీ, ఆప్యాయంగా పిలిచాడు సూర్యం మంచం పక్కన కుర్చీలో కూర్చుంటూ. అతని మాటల్లో ఆప్యాయతకి మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది జానకి. 2 చేతుల్లో ముఖం దాచుకొని మంచం మీద కూలబడిపోయింది. సూర్యం ఆమె దగ్గరగా వచ్చి ముఖం మీదున్న చేతుల్ని తొలగించి ఆమె కన్నుల్లోకి జాలిగా చూస్తూ, పిచ్చి పిల్ల, ఏమిటి పసితనం అన్నాడు. ఏం లేదు బావా, ముందు నువ్వు వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో బావా. అతని చేతుల్ని తీసేసి దూరంగా జరుగుతూ అంది జానకి. ఆమె కంఠంలో దుఃఖం కట్టలు తెంచుకుంది. జానకి మాటలకి చిన్నపోయిన సూర్యం, ఏమిటి జానీ వింతగా ప్రవర్తిస్తున్నావు? నేను నీకు పరాయివాణ్ణా? ఎందుకు నన్ను చూసి భయపడతావు? నేను ఈ కళ్ళకి ఓ కీచకుళ్ళ కనిపిస్తున్నానా? బాధగా అన్నాడు. నన్నేం అడగొద్దు బావా, నీది మంచి మనసే అయినా నా దురదృష్టం నన్ను హాయిగా బ్రతికినివ్వడం లేదు. ప్లీజ్ ఎవరు చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో బావా, వెక్కి వెక్కి ఏడుస్తూ అంది జానకి. పిచ్చి జానీ, ఏదేదో ఊహించుకొని బాధపడుతున్నావు. అందరూ గోపాలం బాబాయిలే అనుకోకు, ఇష్టం వచ్చినట్టు మనసు మార్చుకోవడానికి. నా దృష్టిలో నువ్వు ఇందు లాంటి దానివే. ఇందు వాసంతితో పాటు నువ్వు నా చెల్లెలివే. నన్ను నమ్ము, భగవంతుడు సాక్షిగా నీ మీద నాకు మరో భావం లేదు. ఆవేశంగా చెప్తున్న అతన్ని చూసి ఆ కళ్ళల్లో నిర్మలత్వానికి కరిగిపోయిన జానకి దుఃఖం రెట్టింపై బావా అంటూ అతని ఎదలో ముఖం దాచుకుంది. వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ జానకి వీపు నిమురుతూ అలా మౌనంగా నిల్చుండిపోయాడు సూర్యం. జానకి గదిలోని లైట్ చూసి అనుమానం వచ్చి పిల్లిలా వచ్చిన భవానీ అక్కడ కనిపించిన దృశ్యానికి అదిరిపోయింది. ఆవేశంతో వణికిపోయింది. ఏమ్మా మహాపతివ్రత, ఇప్పుడేమంటావు? నిప్పులు కురిపిస్తూ అడిగిన ఆమె మాటలకి ఇద్దరూ ఉలిక్కిపడి సర్దుకున్నారు. అత్తకి తాము కనిపించిన స్థితి తలుచుకొని భయంతో వణికిపోయింది జానకి. అది కాదత్తా, నేను ఏదో చెప్పబోతున్న జానకి మాట పూర్తి కానేలేదు.
నోర్మయ్, ఇంకా మాట్లాడుతున్నావు. సూర్యంబావ మీద నాకే ఆశ లేదని నిన్న బుకాయించావే, ఇప్పుడేమంటావు? అరిచింది భవానీ. అత్త, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అంతే. నేను ఇంకా బుకాయించడానికి సిగ్గులేదు. ఇంకా నా వల్ల కాదు. నువ్వొక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి నడు. అమ్మా, కాస్త నా మాట వినమ్మా, సూర్యం వారించబోయాడు. ఏమిట్రా వినేది? ప్రత్యక్షంగా చూచిన దానికి ఇంకా సాక్ష్యం కావాలా? ఏమైనా సరే అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంతే. అర్ధరాత్రి ఆడపిల్లని బయటికి గెంటానని నిందా నాకొద్దు. రేపొద్దున 8 అయ్యేసరికి అది గడప దాటాల్సిందే. బాబు దగ్గరికే పోతుందో, ఆకట్టుకుంటాను అన్న మామ దగ్గరికే పోతుందో, అదీగాక ఆ లేచిపోయిన మహాతల్లిని ఉద్ధరించి వచ్చిందిగా, దాని కొంపకే పోతుందో నాకు అనవసరం. అది మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు గద్దించింది భవానీ. భవానీ అరుపులకి ఇంట్లోని వారంతా లేచొచ్చారు. విఠల్ అయోమయంగానూ, ఇందిర అపహాస్యంగానూ, కామేశం కోపంగానూ చూశారు జానకికేసి. వాసంతికెందుకో జాలేసింది జానకిని చూస్తే. సూర్యం తల్లికి తండ్రికి చెప్పబోయి విఫలుడయ్యాడు. అవమాన భారంతో కృంగిపోయిన జానకిని వదిలేసి ఎవరిదారినా వాళ్ళు వెళ్ళిపోయారు. మంచం మీద పడుకొని లైట్ వెలుగులో తిరిగే ఫ్యాన్ కేసి దీక్షగా చూస్తోంది జానకి. ఆమె కంట కన్నీరు ఇంకిపోయి కళ్ళల్లో ఒక విధమైన శూన్యత ఏర్పడింది. సూర్యం గదిలోకి వెళ్ళి పడుకున్నాడే గాని కన్ను మూతపడ్డం లేదు. అతనికి ఏం చేసి జానకిని కాపాడాలో అర్థం కావడం లేదు. తల్లికి తమ మీద ఇంత అనుమానం ఉందని కానీ, ఆ నెపంతో జానకిని ఆరడి పెడుతోందని కానీ అస్సలు తెలియదు. అందుకే జానకి తనని తప్పుకొని తిరుగుతోందని కూడా గ్రహించాడు సూర్యం. ఎలా చెప్తే వీళ్ళు నమ్ముతారు అని దీర్ఘంగా ఆలోచిస్తున్న సూర్యానికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. తను వెంటనే పెళ్లి చేసుకుంటే అప్పుడు ఈ అవమానాలకు అనుమానాలకు ఆస్కారం ఉండదు. అలా నిర్ణయించుకున్న తర్వాత కానీ అతనికి కంటికి కునుకు రాలేదు. జానకిని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసరికి 2 కొట్టింది హాల్లోని గడియారం. లైట్ ఆఫ్ చేసి బయట కొంగు తీసి తలవీదుగా వేసుకుంది. మెల్లిగా తలుపు తీసుకుని బయటకు వచ్చింది. వీధి గేటు చప్పుడు కాకుండా తీసి మళ్ళీ వేసేసింది. అటు ఇటు ఓసారి చూసి రోడ్డు మీదకి నడిచింది. చల్లని గాలి వీచి వెన్నులోంచి వణుకొస్తున్నా ఏదో దృఢ నిశ్చయంతో ట్యాంక్ బండ్ కేసి వడివడిగా నడవసాగింది. రోడ్డంతా దాదాపు నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడో దూరంగా లారీలు, ట్రక్కుల్లాంటివి వెళ్తున్నట్టు అప్పుడప్పుడు చప్పుడవుతోంది. జీవితంలో ఓడిపోయిన జానకి శారీరకంగానూ మానసికంగానూ కూడా బాగా అలసిపోయింది. బడిలిన శరీరం తూలిపోతూ స్వాధీనం తప్పుతోంది. అలాగా తూలుతూ ట్యాంక్ బండ్ చేరుకుంది. శరీరమంతా ఒక రకమైన ఉద్వేగంతో వణికిపోతోంది. మెల్లిగా రైలింగ్ పట్టుకొని తదేకంగా నీళ్లలోకి చూసింది. ఓసారి శూన్యంలోకి చూస్తూ మనసులోనే ఆప్తులు అనుకున్న వారందరికీ అంతిమ వీడ్కోలు చెప్పుకుంది జానకి. ఆపై 2 క్షణాలు కళ్ళు మూసుకొని నిల్చుంది. జానకి మనసులో ఇప్పుడు ఏ ఆలోచనలు లేవు, ఏ ఆవేదనలు లేవు, ఏ ఆశలు లేవు. ఉన్నదల్లా ఒకటే ధ్యేయం. తను మరి సూర్యోదయాన్ని చూడదు. ఈ బాధలకి గాథలకి దూరంగా, ఎంతో దూరంగా ఉన్న మరో లోకానికి తరలిపోతోంది. జానకి కన్నుల నుంచి 2 కన్నీటి బొట్లు నేలరాలాయి. ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడ గిట్టబోతోంది, ఇదంతా ఎవరి వల్ల? అది ఎప్పటికీ శేషప్రశ్నే. దూరాన ఓ కారు హారన్ మోగింది. తుళ్ళిపడ్డ జానకి ఈ లోకంలోకి వచ్చింది. కారు వెళ్ళిపోయింది. జానకి తిరిగి తన కార్యక్రమాన్ని ప్రారంభించింది. పైట తీసి 2 కాళ్ళకి గట్టిగా కట్టుకుంది. రైలింగ్ పట్టుకొని దూకబోయింది. అంతే, ఆమె దూకలేకపోయింది. ఆమె చేతిని ఓ బలమైన చెయ్యి పట్టి ఆపింది. తుళ్ళిపడి వెనక్కి తిరిగింది జానకి. విఠల్ కనిపించాడు. వెంటనే బలంగా లాక్కోవాలని పెనుగులాడినా అతను చెయ్యి వదలలేదు. వదులు అరిచింది జానకి. విఠల్ సమాధానం చెప్పలేదు. జానకి బలానంతటినీ కూడదీసుకొని మళ్ళీ దూకాలని ప్రయత్నించింది. అంతే, ఆమె చెంప చెళ్ళుమంది. బావా, దెబ్బతిన్న చెంపని అరచేత్తో రాసుకుంటూ విఠల్ ముఖంలోకి అయోమయంగా చూసింది జానకి. చెంప చురుచుర మండుతుంటే కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. పద ఇంటికి, మెల్లగా అన్నాడు విఠల్. నిరసనగా చూసింది జానకి. నీకే చెప్పేది, పద ఇంటికెళ్దాం. ఎవరింటికి? తీక్షణంగా అంది జానకి. మనింటికి. అది మనిల్లు కాదు, నాకు ఇల్లంటూ ఏదీ లేదు. కోపంగా అనాలనుకున్న దుఃఖమే తొంగి చూసింది జానకి స్వరంలో. పోనీ నా ఇంటికి రమ్మని నేను పిలుస్తున్నాను, విఠల్ మెల్లగా అన్నాడు. నేను రాను, మొండిగాను అంది జానకి. విఠల్లో ఓర్పు నశించింది. ముందు పద, జానకి చెయ్యి పట్టుకొని ఆజ్ఞాపించినట్టే అన్నాడు విఠల్. నేను రాను, నువ్వు వెళ్ళిపో, చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ అంది జానకి.
రేపు ఎక్కడికైనా వెళ్ళిపోదువు గాని. ఎక్కడికి? నీకు ఇష్టమైన చోటికి. అదే ఎక్కడికి అని నాకు తెలుసు. నువ్వు చెప్పలేవు, నాకెవరూ లేరు. నాకు చావు తప్ప మరో గత్యంతరం లేదు. ప్లీజ్ బావా, నువ్వు వెళ్ళిపో, నన్ను చావని. రెండు చేతులు జోడించి ఏడుస్తూ అంది జానకి. విఠల్ హృదయం జాలితో నిండిపోయింది. బావుంది, మళ్ళీ మొదటికొచ్చావు. నీ సమస్యకు చావే పరిష్కారం అయితే నా చేతులతోనే నేనే చంపేస్తాను. కానీ చచ్చి ఏ సమస్యని పరిష్కరించలేం. అయినా మేమంతా చూస్తూ నిన్లా గాల్లో వదిలేస్తామని అనుకున్నావా? ముందు ఇంటికి పద, నీకు పరిష్కారం చూపిస్తాను. అయినా నీకింత ధైర్యం ఏమిటి? గేటు చప్పుడు విని నిద్రరాని నేను చూశాను కనుక సరిపోయింది కానీ లేకపోతే ఏమయ్యేది? సున్నితంగా మందలించాడు విఠల్. ఏమయ్యేది? ఈ పాటికి నేను హాయిగా ఈ కష్టాలన్నింటికీ దూరంగా వెళ్ళిపోయేదాన్ని. పిచ్చిదానా, చావాలనుకున్నావు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సంగతి ఆలోచించావా? అది నాకు అనవసరం. అవసరమే, నేను చెప్తా విను. రేపు ఉదయం నీ శవం ఈ నీళ్లలో తేలుతూ ఉంటే వచ్చిపోయే జనం ఈ దృశ్యాన్ని ఓ సినిమాలా చూస్తారు. రకరకాల కథలు ప్రచారం చేస్తారు. ఆ తర్వాత పోలీసులు, పోస్ట్ మాస్టర్, పత్రికలు, ఫోటోలు. అరే, అలా అయిపోయావేమిటి? ఇదే జరగబోయేది. నువ్వు ఊహించలేదు కదూ? ఊహించే ఉండవు. ఆవేశం అలా ఊహించనివ్వదు కూడా. పిచ్చి జాని, భగవంతుడిచ్చిన జీవితాన్ని అనుభవించడం మన పని. దాన్ని అంతం చేయడానికి మనకి హక్కు లేదు. జీవితం అన్న తరువాత కష్టం సుఖం కలిసి ఉంటాయని నీకు నేను చెప్పాలా? చీకటి తరువాత వెన్నెల వచ్చే తీరుతుంది. పద. ఆమె కాళ్ళకు కట్టుకున్న పైట విప్పి ఆమె భుజాన నిండుగా కప్పాడు విఠల్. బావకేసి ఆశ్చర్యంగా చూసింది జానకి. ఇంకా ఆలోచించకు జానీ, ఇంక నీ మీద ఈగ వాలకుండా నేను చూస్తాను, సరా? అనునయంగా అన్నాడు విఠల్. బావా, నీకు ఏం ఈ పిచ్చాడికి ఏం తెలియదనుకున్నావా? మనసు, మమత అలాంటివి ఎరగను అనుకున్నావా? బాధగా అన్నాడు విఠల్. లేదు బావా, అందరికన్నా నీ హృదయమే నిష్కల్మషమైందని ఆలస్యంగా తెలుసుకున్నాను. నిజంగా నువ్వు దేవుడివి. రెండు చేతులు జోడించి ఆరాధనాపూర్వకంగా అంది జానకి. పిచ్చిదానా, మనుషులెప్పుడూ దేవుళ్ళు కాలేరు. జానకి కన్నీరు తుడిచి కొంత దూరం నడిచి ఆటో కనిపించగానే ఆపాడు విఠల్. ఇల్లు చేరేసరికి ఇంకా ఎవరూ లేవలేదు. భయం భయంగా చూస్తున్న జానకి ధైర్యంగా వెళ్ళు, నీకండగా నేనున్నాను అన్నట్టు చూశాడు. జానకి అదురుతున్న గుండెతో తన గదిలోకొచ్చి పడింది. తన సాహసం తనకే ఆశ్చర్యంగా ఉంది. అంత చలిలోనూ ఆమె ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. 10 నిమిషాలకు గాని ఆ పిల్ల దడ తగ్గలేదు. ఎవరి గదుల్లో వారు పడుకొని తెల్లారి పర్యవసానం ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు విఠల్, జానకి. ఉదయం చీకటి వేళ లేచి మామూలుగా తన పనుల్లోకి జొరబడిపోయింది జానకి. టిఫిన్ కార్యక్రమం అయ్యాక జానకి ప్రయాణం గురించి మళ్ళీ కదిపింది భవానీ. ఆవిడికి జానకిని ఎంత తొందరగా వదిలించుకుందామా అని ఉంది. 4 రోజులు ఆలస్యం చేస్తే ఓ రోజు సూర్యం జానకిలు గుళ్ళో దండలు మార్చుకొస్తారేమో అన్న భయం ఆమెని నిలవనీయడం లేదు. మౌనంగా తలదించుకొని నిల్చున్న జానకిని అదే ప్రశ్న గట్టిగా అడిగింది భవానీ. బిత్తరపోయిన జానకి చుట్టూ చూసింది అసహాయంగా. అమ్మా, మెల్లగా పిలిచాడు సూర్యం. ఏం? కొట్టినట్టే అడిగింది భవానీ. నా మాట శాంతంగా వినమ్మా. నేను జానకిని చేసుకుంటాననేగా నీ భయం? ఆ భయం మీకు లేకుండా ఉండడానికి నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను. నీకు నచ్చిన సంబంధం చూడు. కానీ అమాయకురాలైన జానకిని మాత్రం అవమానించుకమ్మా. ఇదే నేను కోరుకునేది. గంభీరంగానేసి తల్లి జవాబు ఎదురు చూడకుండానే వీధిలోకి వెళ్ళిపోయాడు సూర్యం. క్షణం ఆశ్చర్యపోయింది భవానీ. అంతలో స్నానం చేసి హాల్లోకి వచ్చిన విఠల్ తల్లిని జానకిని చూసి గతుక్కుమన్నాడు. విఠల్, ఓసారి ఇలారా, నీతో మాట్లాడాలి అంది భవానీ శాంతంగా. తల్లి ముఖంలోకి ప్రశాంతతకి ఆశ్చర్యపోయాడు విఠల్. అలాగేనమ్మా, ఇప్పుడే వస్తాను అనేసి గబగబా వెళ్ళి డ్రెస్ చేసుకుని వచ్చి బుద్ధిమంతుడిలా అమ్మకెదురుగా కూర్చున్నాడు. ఓ క్షణం మాట్లాడాలి, రా మళ్ళీ అంది భవానీ. చెప్పమ్మా. జానకి విఠల్కి కాఫీ తేవడానికి వెళ్ళింది. అతనికి లేటుగా లేవడం, అంతకన్నా లేటుగా స్నానం చేయడం, స్నానం చేసిన వెంటనే మళ్ళీ కాఫీ తాగడం అలవాటు. సూర్యం పెళ్లికి ఒప్పుకున్నాడు. పెద్దవాడివి గనక ముందు నీ పెళ్లి జరగడం న్యాయం. ఇన్నాళ్ళు ఈవిడ గారినిచ్చి చేద్దామనుకోవడం మూలంగా నీకు సంబంధాలు చూడలేదు. ఆ ఆశ ఇంక లేదు కాబట్టి నీకు ఓ పిల్లని చూసి 2 పెళ్ళిళ్ళు ఓ వారం తేడాలో చెయ్యాలని అనుకుంటున్నాను సూటిగా చెప్పింది భవానీ. ఈ ప్రశ్నకి ఎదురు చూడని విఠల్ కాస్త తెల్లపోయాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనమ్మా, సూర్యానికి ఇందుకు చేసేయండి తల వంచుకొని మెల్లగా అన్నాడు విఠల్. ఎందుకు చేసుకోవు? కారణం అడగొద్దమ్మా, ప్లీజ్. ఓ, వ్యంగ్యంగా చూసింది భవానీ. అయితే జానకి మాట ఏమిటి? అంటే
ఎంత సూర్యం పెళ్లి చేసేసుకున్నా దీన్ని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు సీరియస్గా అంది భవానీ. హాల్లో అడుగు పెడుతున్న జానకి గుమ్మంలోనే ఆగిపోయింది. నేను నేను జానకిని పెళ్లి చేసుకుంటానమ్మా హఠాత్తుగా అన్నాడు విఠల్. తుళ్ళిపడింది జానకి. ఏమిటి? రెట్టించింది. అదే, నేను జానకిని పెళ్లి చేసుకుంటాను. అది చెప్పాలనుకుంటూనే సిగ్గు వల్ల చెప్పలేకపోయాను. ఓహ్, విజయ్ గర్వంతో నవ్వింది భవానీ. అయితే ఇంకేం, శుభస్య శీఘ్రం. మనం అనుకున్నట్టే 2 పెళ్ళిళ్ళు కానిచ్చేయొచ్చు ఉత్సాహంగా అంది. ఆమె కంఠంలో చెప్పలేనంత ఆనందం తొంగి చూస్తోంది. బావ మాటలు విన్న జానకి కొయ్యబారిపోయింది. చేతిలోని కాఫీ కప్పు తొణికి కాఫీ చీరంతా పడి చీర అసహ్యంగా తయారైంది. అలాగే చెవులు రిక్కించి గోడను ఆసరాగా చేసుకుని నిల్చుంది జానకి. కానీ ఒక్క షరతు మెల్లగా అన్నాడు విఠల్. ఏమిటి? జానకిని ఇంకా పల్లెత్తు మాట అనకూడదు అంతేనా? పెద్దగా నవ్వుతూ అంది భవానీ. కాదు. మరి? నేను జానకిని పెళ్లి చేసుకుంటాను, కానీ అది ఇప్పుడు కాదు. టేబుల్ మీద పేపర్ వెయిట్ ఎగరేసి పట్టుకుంటూ అన్నాడు విఠల్. మరెప్పుడు పెళ్లి చేసుకుంటావు? 2 ఏళ్ల తర్వాత తుళ్ళిపడింది భవానీ. 2 ఏళ్ళ? ఎదిగిన పిల్లని అంతకాలం ఎలా ఉంచుకుంటాం? అదంతా నాకు తెలియదు. నేను మాత్రం 2-3 ఏళ్ల తర్వాత కానీ చేసుకోను. కారణం తర్వాత చెప్తాను. ఈలోగా తొందర పెట్టడం కానీ జానకిని ఆరడి పెట్టడం కానీ జరగకూడదు. అలా జరిగే పక్షంలో నేను ఇంట్లో ఓ క్షణం కూడా ఉండను. లోకం ఏమనుకున్నా సరే వెరవను. జానీని తీసుకెళ్ళి కూలైనా చేసి మరీ పోషిస్తాను. స్థిరంగా ఉన్నాయి విఠల్ మాటలు. కొడుకు మాటలకు ఆశ్చర్యపోయింది భవానీ. కానీ ఆ ఆశ్చర్యాన్ని కనిపించనీయకుండా, అలాగే కానీ నీ ఇష్టం వచ్చినప్పుడే చేసుకో, సరేనా? నేను మాత్రం రాక్షసినా జానకిని ఆరళ్ళు పెట్టడానికి? అది నాకు కాబోయే కోడలని నాకేనాడో తెలుసు. అమాయకులు, మీ మనసులు మీకే తెలియడం లేదు ముసిముసిగా నవ్వింది భవానీ. ఇందుకి సూర్యానికి చేసేయండి విఠల్ మళ్ళీ అన్నాడు. అలాగే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను లేవబోయాడు విఠల్. బావ మాటలకి వెనక ఏదో పెద్ద ప్లానే ఉండి ఉంటుందని ఊహించిన జానకి మనస్సు అతని పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. సారీ బావా, కాఫీ తేవడం ఆలస్యమైంది. రంగి ఏదో అడిగితే చెప్పొచ్చాను. తన ఆలస్యానికి సంజాయిషి చెప్తూ రెండోసారి కలిపి తెచ్చిన కాఫీ విఠల్కి అందించింది. ఇట్స్ ఆల్ రైట్. జానకి అందించిన కాఫీ 2 గుక్కల్లో తాగేసి కప్పు ఆమెకు అందించేసి ఎవరో తరుముతున్నట్లు బయటకెళ్ళిపోయాడు విఠల్. విఠల్ చేతి ఖాళీ కప్పు అందుకున్న జానకి ఓ క్షణం అతని కేసు చూసి మౌనంగా వంటింటి కేసు నడిచింది. భవానీకి ఆనందంతో నోట మాట రావడం లేదు. తను ఏదైతే ఆశించిందో అది నెరవేరబోతోంది. కాస్త ఆలస్యంగా అయితేనేం, జానకి విఠల్ని చేసుకోబోతోంది. సూర్యం కూడా తను చూసిన పిల్లనే చేసుకుంటానన్నాడు. అన్నీ శుభసూచనలే అనుకుంది భవానీ. కథ కొనసాగుతుంది.